కేకే రాజు గారు కూడా వాటర్ గురించి కానీ కాలువ డ్రైనేజీల గురించి కానీ ఏం చెప్పినా సరే వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. ఈసారి 4 నియోజకవర్గాలు కూడా బంపర్ మెజారిటీతో గెలిచి స్లీప్ చేస్తాం. నార్త్ ఈ రోజు వరకు ఇంత అభివృద్ధి చేసిన నాయకుడైతే కనిపించలేదు. ఆయన వైసీపీకి వీర విధేయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ సోల్జర్. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా ఆయనే ముందుండి నడిపిస్తారు. పోయిన ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంతవరకు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈయన మాత్రం ఈయనే ఎమ్మెల్యేనా అన్నట్లుగా ఇప్పటికే 3-4 సార్లు ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు. ఆయనే కేకే రాజు. విశాఖ నార్త్ నుండి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన ప్రచార శైలి ఎలా ఉంది? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? చూద్దాం ఈ రోజంతా ఆయన వెన్నంటే ఉండి షాడో 9లో. సో ఇంటికి వెళ్ళాము. కేకే గారు అప్పటికే ప్రచారానికి వెళ్ళిపోయారు. కేకే రాజు గారు అని చెప్పారు. సో పార్టీ ఆఫీస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నారు. సో పార్టీ ఆఫీస్కి వచ్చాము. లోపలే ఉన్నారని చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్కి ఆయన ఇక్కడ ఆగారంట. ఉదయం ఆల్మోస్ట్ 5:36 నుండి ఆయన ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇంకొక ప్రచారానికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రచారానికి వెళ్ళడం, సాయంత్రం 10 వరకు ప్రచారం చేయడం, ఇది ఆయన టోటల్ స్కెడ్యూల్గా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి చూద్దాం కేకే రాజు గారు. ఎస్, ఆయన ఇక్కడే ఉన్నారు. సో ఫైనల్లీ కేకే రాజు గారిని ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర అయితే కలుసుకోగలిగాము. ఆయన ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగారు. హలో అండి కేకే రాజు గారు, మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తున్నారంట ప్రచారం. అంటే ఎందుకంటే సమ్మర్ కదా మేడం, సమ్మర్లో కొంచెం కార్యకర్తలు అది కూడా ప్రచారంలో తిరిగేటప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఎలా ఉందో చూసారు, 40 degrees అబౌవ్ ఉంటుంది. సో 10:30-11 కల్లా కొంచెం క్లోజ్ చేసుకుంటే ఉంటుందని 6-6:30 కల్లా క్యాంపెయిన్ చేయాలి. సో ఇంత ఎండలో క్యాంపెయినింగ్ అసలు ఎలా చేయగలుగుతున్నారండి? అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. ప్రజాస్పందన ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా కూడా మనం కూడా ప్రజలతో మమేక అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసిన మేలు ప్రజలకు మరొకసారి గుర్తు చేసి, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నాయో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ప్రజలు ఇప్పుడు మంచివాళ్ళు, ప్రజలు ఎవరిని మోసం చేయరు. రాజకీయ నాయకులు, పార్టీలు ఎప్పుడైనా ప్రజలు మోసం చేస్తాయి తప్ప, ఆ క్రమంలో మళ్ళీ మరొకసారి ప్రజలు కలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఫీల్ అయ్యేది, ఎలక్షనీరింగ్ కూడా ఒక శుభకార్యం లాంటిదే. మన ఇంట్లో పెళ్ళికో లేకపోతే గృహప్రవేశానికో ఏ విధంగా అయితే బంధువుల్ని, శ్రేయభిలాషుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాము, ఎలక్షన్ అనేది ఒక 5 సంవత్సరాల కాలం పాటు మన భవిష్యత్తుని నిర్దేశించేది, ఏ విధంగా ఉండబోతుంది అనేది. కాబట్టి ఎలక్షనీరింగ్లో కూడా మళ్ళీ శుభకార్యంలాగే ప్రతి ఒక్కరిని కలిసి ఆ పోలింగ్ డేట్ అది కూడా చెప్పి బ్లెస్సింగ్స్ ఇమ్మని అడగాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా క్యాంపెయినింగ్లో ఈరోజు చేసుకుంటాను. మాకు మీరు కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే తెలుసు, కానీ పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ముఖ్యంగా కార్యకర్తలకు కూడా ఐ థింక్ ఈ క్వశ్చన్ ఉంటుంది, కేకే రాజు గారు ఎందుకు స్మైల్ కూడా ఇవ్వరు అని. ఇవ్వరా నిజంగా? అంటే స్మైల్ అనేది ఎందుకని ఒక వర్క్ మూడ్లో ఉంటాం కాబట్టి ఆర్టిఫిషియల్గా మనకు రాదు. ఇన్సైడ్ ఏమీ సీరియస్నెస్ ఉండదు. వర్క్ మోడ్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రతిదీ కూడా ఏం చేసినా సిన్సియర్గా చేయాలని వర్క్ కాన్సన్ట్రేషన్లో ఉంటాం కాబట్టి బహుశా అలా అనిపించుండొచ్చు. మీ నేపథ్యం ఏంటి కేకే రాజు గారు? నా నేపథ్యం, నేను పూర్తి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. తర్వాత వైజాగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి 18 years రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్ గారు అంటే అభిమానం. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పోరాటం, అంటే ఓటమిని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపైన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడి గౌరవం తీసుకొచ్చే విధంగా ప్రత్యేక హోదా విషయంలో, వైజాగ్ నార్త్ ఆంధ్రాకు సంబంధించి రైల్వే జోన్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా కాంప్రమైజ్ అయ్యి స్వలాభంతో అమరావతి పేరుతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఎన్ని పోరాటాలు చేశారు మనందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా చూసి ప్రజా సంకల్పయాత్ర సమయంలోనే అనిపించింది, అవకాశం ఉంటే జగనన్న వెంట నడవాలి అని అనిపించి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు, మిత్రుల ద్వారా అన్నకి అభిప్రాయం చెప్పిన వెంటనే ఆయన ఒక్క నిమిషంలో యాక్సెప్ట్ చేసి వెళ్ళు నువ్వు వర్క్ చేసుకోని నా కోఆర్డినేటర్గా అవకాశం కల్పించడం. అక్కడి నుంచి ఆయన ఆశీస్సుతో రాజకీయంగా కార్యకర్తలు, నాయకులు అందరినీ సమైక్యం చేసుకుని ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే
ఐక్యతకు మారిపోయారు. సో ఫుడ్ విషయానికి వస్తే మీరు ఫుడీ అండి, లేకపోతే చాలా జాగ్రత్తగా తింటారా? లేదు, అన్నీ శుభ్రంగా, అన్నీ శుభ్రంగా. బాగా ఇష్టంగా ఏం తింటారండి, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్ రెండు కూడా. ఇప్పుడు దీని తర్వాత ప్రచారానికి వెళ్ళబోతున్నారండి? 6:30 to 7:30 వరకు డోర్ టు డోర్ మార్నింగ్ వాక్, తర్వాత 10:30, 11 వరకు ఇలా ప్రచారం, 11 to 4 o'clock వరకు ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే కుల సంఘాల పెద్దలు కావచ్చు, గ్రామ సంఘాల పెద్దలు కావచ్చు, ఇంటర్నల్ మీటింగ్స్. మళ్ళీ ఎవ్రీడే 4 to 9 మళ్ళీ క్యాంపెయినింగ్, పాదయాత్ర అలా ప్లాన్ చేసుకున్నాం అప్ టు 11th వరకు కూడా. సో కేకే రాజు గారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ప్రచారానికి వెళ్తున్నారు, కానీ ఇక్కడ విశాఖ నార్త్ గురించి చెప్పుకోవాలంటే ప్రతి గడపకి ఒక 2-3 సార్లు వెళ్ళారంట, నిజమేనా? 100% 2-3 సార్లు కాదు, చాలాసార్లు వెళ్ళి ఉంటాం కొన్ని గడపలకైతే. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత May 24, 2019లో 151 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు నాకు కలిసే అవకాశం ఇచ్చి ఆ రోజు వెన్ను తట్టి ప్రోత్సహించి, నువ్వే నా ఎమ్మెల్యే, నువ్వు ఏదైతే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏదైతే చేస్తానని హామీ ఇచ్చావో వాటన్నిటిని కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయి, నేను నీకు అన్ని రకాలుగా కూడా నీ వెనక నేను నీకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2019లో ఏదైతే చేస్తామని అన్నామో వాటన్నిటిని కూడా చేసి చూపించాం. ఈరోజు ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు డెవలప్మెంట్స్ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న లాస్ట్ 15-20 years నుంచి ఉన్న అనేక సమస్యలను కూడా పరిష్కరించాం. రోడ్స్ కావచ్చు, లేకపోతే పార్క్స్ సంబంధించి, స్కూల్స్ సంబంధించి, ఇతర ఎమ్యూనిటీస్ సంబంధించి అన్నిటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి 435 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి వచ్చాం. అందులో గత 20 సంవత్సరాలుగా కేవలం 5 UPHCలు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఉంటే కొత్తగా 9 UPHCలు శాంక్షన్ చేయించి 7 UPHCలు నిర్మాణం కూడా పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఈ నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజలకి అందించి ఈరోజు ప్రజలకి మెరుగైన వైద్యాన్ని, తక్షణ వైద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. రోడ్స్కి సంబంధించి అన్ని రోడ్లు కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ప్రజలని ఒప్పించి ప్రతి చోట కూడా గ్రామ సభలు నిర్వహించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని రోడ్స్ అన్ని కూడా విస్తరించడం ద్వారా ఈరోజు ఇలాంటి AMC మాల్ లాంటి పెట్టుబడులు కూడా, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చాం. రహేజా గ్రూప్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ 17 acresలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతుంది, అది కూడా నార్త్ నియోజకవర్గంలో. అంటే ఇవన్నీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి ప్రత్యక్షంగా 15,000 to 18,000 ఎంప్లాయ్మెంట్ రాబోతూ ఉంది. పరోక్షంగా సుమారు 20,000 కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కృషి చేశారు. లాస్ట్ టైం ఎన్నికల్లో మీరు ఓడిపోయారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో 17 డివిజన్లు ఉన్నాయి, కానీ మీరు ఓడిపోయినా సరే 17 డివిజన్లకి 17 కార్పొరేటర్లని గెలిపించుకున్నారు. సో అక్కడే మీ సగం గెలుపు ఖాయమైపోయిందంటారా ఈసారి? 17 డివిజన్స్కి మనం గెలిచింది 15 కూడా భారీ మెజార్టీతో గెలిచాం. 15 డివిజన్స్లోనూ కూడా గెలిచాం. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఈరోజు కార్పొరేటర్స్ అందుబాటులో ఉండి, GVMC ఎలక్షన్స్ అయిన తర్వాత మా కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకి ప్రయోజనం ఉండే విధంగా అన్నింటిలోనూ కూడా కృషి చేశాం. ఈరోజు వాటర్ ట్యాంక్తో వాటర్ సప్లై చేయాల్సిన అవసరం లేకుండా వాటర్కి సంబంధించి కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాం. ఇక పొలిటికల్ విషయానికి వస్తే జగన్ గారు ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా ముందు స్పందించేది మీరే అంట, నిజమేనాది? నిజంగా ఏంటంటే పార్టీ జగన్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కర్తవ్యం, బాధ్యత మాపై ఉంది. పరిపాలనా రాజధాని ప్రతిపాదించిన సమయంలో మేము ఏంటంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఈ భావితరాల భవిష్యత్తుని, ఉత్తరాంధ్ర భవిష్యత్తుని మార్చేది పరిపాలనా రాజధాని అనే నిర్ణయం. కాబట్టి అలాంటి విషయాల్లో ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి విశాఖపట్నం అభివృద్ధి చెందటం మొదలు పెడితే ఇది ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం కనుక అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో కూడా పెట్టుబడులకు రారు. అమరావతి ప్రాంతం అనేది మీ అందరికీ కూడా తెలిసిందే, అది సరైన నిర్ణయం కాదు. సో వైజాగ్ అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా 2014 నుంచి 2019 దాకా అనగదొక్కి ఈ ప్రాంతాన్ని ఇంటెన్షనల్గా వెనక్కి నెట్టి ఈ ప్రాంతానికి తెలుగుదేశం కూటమి ఆ రోజు అన్యాయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా పర్యాటక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో
ఉపాధి ఉద్యోగావకాశాల కల్పన కోసం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఉన్న కళ వారి ఆకాంక్షలకి అభిప్రాయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా నేను ముందడుగు వేస్తూ ఉంటాను. ఈరోజు నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. గతంలో ఏం చేశారో చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఆయనేమో గెలిచిన అభ్యర్థి ఏ రోజు కూడా కనిపించలేదు. ప్రజలు వాళ్ళని అడుగుతున్నారు, ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఏమయ్యారని అడుగుతున్నారు. దాన్ని తిప్పుకొట్టలేక, దానికి ప్రజల్లో సమాధానం చెప్పలేక చేతగానితనంతో ఈరోజు నాపై వ్యక్తిగత దోషాలను పాటుపడుతూ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ కేకే రాజు గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తెలుసు, నార్త్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కేకే రాజు అంటే అందరూ కూడా ఒక ఫీల్ ఈరోజు మా తమ్ముడు లేకపోతే మా అన్న, మా ఇంట్లో బిడ్డ, కుటుంబ సభ్యుల్లో ఉంటాడనేది నియోజకవర్గం మొత్తం కూడా అదే భావంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈరోజు నిన్న కూడా చూసాం. జేడీ గారు లాంటి ఆఫీసర్, ఒక ఐపీఎస్గా, సీనియర్ ఐపీఎస్గా సిబిఐలో పనిచేసిన ఆయన కూడా ఈరోజు మీడియా అటెన్షన్ కోసం ఈరోజు నిన్న వెళ్ళి మా దగ్గర వెనకాల ఉన్న చిన్నపిల్లల వాళ్ళు ఏదో ఎవరితోనో పరిచయాలు ఉన్నాయి, ఆ పరిచయాలు ఏదో ప్రొఫైల్ పిక్ తీసి వాళ్ళ దగ్గర నుంచి నాకు థ్రెటనింగ్ ఉందని అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే ఈ కేకే రాజుని ఏ రకంగానే కూడా ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశాడు, సంక్షేమం అందించాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా స్పందిస్తాడు, ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతాడు అని ఈరోజు ప్రజల్లో వాళ్ళకి అర్థమయ్యి ఓటమి భయంతో ఘోర పరాజయం పొందుతామన్న ఉద్దేశంతో ఈరోజు వేరే రకంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తాం. విశాఖపట్నం ముద్దోడి నా బిడ్డ వీరుడు ఈ కదిలే ఊరన్నో మన కేకే రాజన్న చూడన్నో వైఎస్ఆర్ సిపి జెండెత్తుకున్నాడు దండు గట్టి నడిసే ఊరన్నో మన కేకే రాజన్న చూడన్నో. రైతు బజార్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కేకే గారు, రైతు బజార్ ఈ కాలనీ అనేది చాలా, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం స్ట్రీట్స్ చాలా చిన్నవి, ఇక్కడ ఏదన్నా పోనీ యాక్టివిటీస్ చేద్దామన్నా అంత ఫీజిబుల్ కాదు. బట్ స్టిల్ ఇక్కడ ఇంత మంచి రోడ్లు కానీ లేకపోతే అన్ని విధాల డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇది ఎలా జరిగిందంట? మౌలిక వసతులకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే ఏరియాలో, కానీ 24/7 మీరు అందరూ గుడి చేశారో ఏదైతే ఈ వర్క్ కొంచెం డ్యామేజ్ కింద ఉందో అవన్నీ కూడా 24/7 ఈ ప్రాంతం మొత్తం 24/7 వాటర్ సప్లై మొత్తం కూడా అన్నింటికి కూడా చేసాం. ఈ ఒక్క వార్డులోనే 5 కిలోమీటర్స్ 24/7 వాటర్ సప్లై సంబంధించి చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే గతంలో వాటర్ ట్యాంకులతో వాటర్ తెచ్చుకునే పరిస్థితుల నుంచి ఈరోజు 24/7 వాటర్ సప్లై చేసాం. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, క్వాలిటీ ఆఫ్ పవర్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, చేతగానితనం వల్ల ఏ విధంగా విద్యుత్ సమస్యలు పరిష్కరించాలనేది కూడా వారికి పూర్తిగా అవగాహన ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి 123 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈరోజు క్వాలిటీ ఆఫ్ పవర్ను కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ అప్గ్రేడ్ చేసాం, సబ్ స్టేషన్స్ అప్గ్రేడ్ చేయడం, నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేసాం. అంతేకాకుండా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ ప్రాంతానికి గతంలో కూడా పిల్లలు ఏదన్నా పెన్షన్ వస్తుందా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ సరే నేను పంపిస్తానులే. వచ్చే నెల నుంచి మళ్ళీ జూన్ నెల నుంచి జగనన్న వస్తాడు, మళ్ళీ ఇంటికి వస్తుంది. సరేనా? తెలుసు కదా నీకు ఇబ్బంది, చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఆపేయడని. ఈ ఒక్క నెల 3వ తారీఖులో నేను పంపించేస్తాను, మళ్ళీ వచ్చేస్తారు. సరే సరే. అన్నా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుండి కూరగాయలు ఇది చేస్తున్నారా? సరే, ఇప్పుడు పరిపాలన ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? బాగా ఉంది. ఎవరు కోటేస్తారు నెక్స్ట్? జగన్ గారు. ఎందుకు? మంచి పని చేశాడు గారు, అంతా మంచి పని చేశాడు గారు. మీకేం మంచి జరిగింది? మాకు ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, ఇల్లు లేనందుకు ఇల్లు వచ్చింది, అంతా మేలు బాగుంది. కేకే రాజు గారిని ఇంత బాగా పలకరిస్తున్నారు, మీకు ఇంతకు ముందే తెలుసా? కేకే రాజు గారు కిందసారి ఓడిపోయారని బాధని ఈసారి పంపన మెజార్టీ మీద వస్తారు. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 45-50 వస్తుంది. అన్నతో పదరా వైసీపీ జెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా.
కేకే రాజు గారు, అసలు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో తిరుగుతుంటే మీరు బైక్ ఎక్కి మరి అసలు ఆ స్పీడ్ ని ఇంకా కంట్రోల్ కాకుండా చేస్తున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దాన్ని ఏదో కూటమిలు కట్టినా 3 పార్టీలు కలిసి వచ్చినా 6 పార్టీలు కలిసి వచ్చినా 16 పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా సరే గుండెల్లో ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని ఎవరు కూడా ఈరోజు చేరిపోయలేరు. హైదరాబాద్ పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మా నియోజకవర్గంలోని 20 సంవత్సరాలైంది. ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులు వచ్చి, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో కలలో ఊహించిన విధంగా ఈరోజు రహేజా లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు తీసుకొచ్చి 1450 కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ 17 ఏకర్స్లో, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వికేషన్ సెంటర్, ఒక ఐటీ టవర్ 3 ఏకర్స్లో 2 lakh ఐటీ టవర్ నిర్మాణాన్ని ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా మేము ఏం చేసామో గతంలో చెప్పలేని పరిస్థితి. ఈరోజు వాటిమి భయంతో నన్ను రౌడీగా గోండ్రాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి విషప్రచారం చేస్తున్నారు. అమ్మ, ఈరోజు కేకే రాజు గారు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగారు. మీరు ఓటు వేస్తారా కేకే రాజు గారు? తప్పకుండా. ఎందుకు వేస్తారు? ఆయన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంతా ప్రజలందరికీ తెలుసు. ఆయన అలాంటి సంక్షేమ సంఘాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. అందువల్ల నేను కేకే రాజు గారు ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. మా బ్లడ్డే వైసీపీ. ప్రజలకి అవసరం అనుకుంటే ప్రతి ఇంటికి కూడా వచ్చి ఇలా సేవా కార్యక్రమాలు చేయాలని నేను భావిస్తున్నాను. అట్లా అని చెక్కి ఇస్తున్నారా రోజు? చెక్కి స్కూల్ డ్రెస్ యూనిఫామ్ అది బాగుందా? షూ రోజు వేసుకుంటున్నావా? టై బెల్ట్ బ్యాగ్ ఎలా ఉంది? కొత్త బుక్స్ ఇచ్చారా? వాష్రూమ్స్ అవి బాగున్నాయా? వాటర్ కూడా బాగుందా? బాగా చదువుకుంటావా? విశాఖపట్నం ముద్దాడిన బిడ్డ వీరుడై కదిలే ఊరన్నా మన కేకే రాజన్న చూడన్నా వైఎస్ఆర్సీపీ జెండెత్తుకున్నాడు దండు గట్టి నడిచే ఊరన్నా మన కేకే రాజన్న చూడన్నా. ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే ఎస్పెషల్లీ మహిళలు ఇక్కడ మీకు హారతి పడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఎంత చేసినా తక్కువ అనిపిస్తుందా? ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు కూడా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, సీట్ల కోసం మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇచ్చేవారు తప్ప మొట్టమొదటిసారి మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి మూలాలు ఏంటి, ఆ సమస్యలకి ఏ విధంగా శాశ్వత పరిష్కారం చూపించాలని మొట్టమొదటి నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఆలోచన చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరి కళ్ళల్లోని ఒక ఆనందం కనపడుతూ ఉంది. మీరు చూస్తున్నప్పుడు ఎవరి కళ్ళల్లో చూస్తున్న ఒక వెలుగు కనపడుతుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వెలుగులు ఇవన్నీ కూడా. సో చైతన్య నగర్ నుండి ప్రియదర్శిని కాలనీకి ఇక్కడ ప్రచారానికి వచ్చారు కేకే రాజు. ఆయన లోపలికి వెళ్లారు, ప్రతి ఇంటిని పలకరిస్తున్నారు. కొంతమంది కార్యకర్తలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడే ఉన్న కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, ఈ షాప్కి సంబంధించిన యజమానులు అనుకుంటే. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారమ్మా? 24 సంవత్సరాలు. మీకేమనిపిస్తుంది? ఏ పార్టీ అయితే బెటర్ అనిపిస్తుంది? ఏ పార్టీ అంటే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళే. ఎవరు? జగన్ గారు చేశారు కదా, పెన్షన్లు ఇస్తున్నారు. మీరెవరికి ఓటేస్తారమ్మా? అందరు జగన్ అన్న. ఎందుకు వేస్తారు? పెన్షన్లు అవి ఇస్తుంటారు కదమ్మా, అతను ఇచ్చాడు. పార్టీ కోసం ప్రాణం ఇస్తాడు, ప్రజల కోసమే అన్న ఎప్పుడు కేకే రాజన్నతోని జై కొట్టి అన్నతో పదరా. సో ఇంకా ప్రచారంలో భాగంగా మరొక ప్లేస్కి వెళ్తున్నారు. సో కేకే రాజు గారు, ఇక్కడ వైజాగ్ నార్త్కి వచ్చేసరికి సమస్యల విషయంలో పక్కన పెట్టేస్తే అభివృద్ధి విషయమై, లేకపోతే ఏవైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ విషయంలో అభివృద్ధి చేశారో వాటి విషయమై ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, చిన్న పెద్ద అని చెప్తూ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా ఇది ఫ్లెడ్జ్డ్గా ఫుల్ఫిల్ అయినట్లేనా విశాఖ నార్త్లో? 100% అన్ని స్కూల్స్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. అంతేకాకుండా ఇక్కడ స్కూల్స్ని నాడు నేడు కార్యక్రమం అభివృద్ధి చేయడంతో పాటు మా నియోజకవర్గంలో ఉన్న 4 స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు
2,05,00,000 నుంచి 2,10,00,000 రూపాయలతో 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా కూడా అభివృద్ధి చేశాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు మనం చూసాం. అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యాకాను కావచ్చు, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసే తీరు కావచ్చు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మనందరికీ కూడా తెలిసింది. అభివృద్ధి సంక్షేమం అంటూ మాటలు కాదు చేతల్లో చూపించాం, అవే తమకి ఓట్లు రాలుస్తాయంటున్నారు కేకే రాజు. హాట్ ఫేవరెట్గా విశాఖ నార్త్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఆయన చిరకాల కోరిక ఎమ్మెల్యే అవ్వడం. మరి ఆ కోరిక తీరుతుందో లేదో చూద్దాం. ఇది ఈరోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9.